మనము ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడాలంటే ముఖ్యంగా 3 విషయాలను పాటించాలి. 3 విషయాలు మనం పాటించినప్పుడు 3 విషయాల్లో మనము ఆశీర్వదించబడతాము. అవి ఏమిటంటే దేవుని మాట వినాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాట వింటూ ఆయనను అనుసరిస్తూ ఆయనతో నడుస్తామో మన జీవితములలో మన కుటుంబాలలో అనేకమైన ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. మన కుటుంబంలో సమృద్ధి కలిగి ఉంటాము. చేదు అనేది మన కుటుంబంలో దరిదాపులకు రాదు. మనము బహుగా ఆశీర్వదించబడతాము. మనము ఆయన మాట విని ఆయనను అనుసరిస్తూ ఆయనతో నడిచినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము.